నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై ఒక కొలిక్ అయితే వచ్చింది. కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం కొంతకాలంగా పెండింగ్లో ఉంచిన ఈ అంశానికైతే ఒక పరిష్కారం చూపింది. దీంతో ఇక 6 బెర్తులు తెలంగాణ క్యాబినెట్లో ఉండగా ఆ బెర్తులో భాగంగా ముగ్గురికి మాత్రం మంత్రి పదవులు అయితే కట్టబెట్టింది. మరొక 3 స్థానాలను అయితే పెండింగ్లో పెట్టింది. ఇక చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైతే మంత్రి పదవి కోసం చేయని ప్రయత్నాలు లేవు, గంపడ ఆశలు పెట్టుకున్నారు, లాబింగ్ కూడా చేసుకున్నారు. ఇక మాకే మంత్రి పదవి రాబోతున్నట్టు కూడా ఏకంగా లెటర్ ప్యాడ్లు కూడా ముందే తయారు చేసుకొని అడ్వాన్స్గా అంత సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 3 స్థానాలను ప్రకటించి మరొక 3 స్థానాలను అయితే పెండింగ్లో పెట్టింది. మంత్రివర్గ విస్తరణ జరిగితే పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుంది, పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. పదుల మంది చాలామంది మాత్రం మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. లేని పక్షంలో ఒక యుద్ధ వాతావరణం ఉంటుందని కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఆ స్థాయిలో కూడా జరిగింది వాస్తవంగా. ఎందుకంటే ఇటు ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ లాబింగ్ చేయడం, ఇక్కడ లాబింగ్ చేయడం, అలాగే మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడడం, లీకులు కూడా ఇవ్వడం, మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం తీవ్రంగా ఉంటుందంటూ కూడా ఇండైరెక్ట్గా బెదిరించడం, ఇలాంటి సందర్భాలు కొంతకాలంగా జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇక వాయిదా పడుతూ వస్తూ మొత్తానికి మాత్రం ఆదివారంతో ఒక కొలిక్ అయితే వచ్చింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా తెలివిగా వ్యవహరించింది. సామాజిక న్యాయాన్ని అందిస్తున్నామనే ఒక మెసేజ్ని దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రంలో కూడా ఇచ్చే ఒక కోణంలో మాత్రం ఆ యొక్క సామాజిక కోణంలో మంత్రి పదవులు అయితే ఆయా అభ్యర్థులకైతే కట్టబెట్టింది. ప్రధానంగా చూస్తే మాత్రం 3 స్థానాల విషయాల్లో మాత్రం వివేక్ ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, అలాగే మరోవైపు ఇటు ఎస్టీ సంబంధించిన విషయాల్లో మాత్రం డిప్యూటీ స్పీకర్ ఇచ్చి మేము మాత్రం ఇక ఎస్టీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఒక మెసేజ్ ఇచ్చారు. ఇలా మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చి బీసీ సామాజిక వర్గానికి కూడా ఇచ్చాను ఒక మెసేజ్ ఇచ్చారు. అలాగే మాదిగ సామాజిక వర్గంలో మాత్రం ఈసారి కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఒకవైపు మాల వాళ్ళకే మంత్రి పదవులు ఉన్నాయి, మాల వాళ్ళ ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఉంది, మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదు, మీరు మా జాతిని కూడా ఇబ్బంది పెడుతున్నారంటూ ఇటు సొంత పార్టీలోనూ బయట అలాగే కుల సంఘాల్లో పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఒక విమర్శగా ఉండిపోయింది. దీనికి కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. ఎమ్మెల్యే విప్ అలాగే అడ్లూరికి మంత్రి పదవి కట్టబెట్టడంతో ఈ అంశానికి ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టు అయిపోయింది. ఇక రెడ్డి సామాజిక వర్గానికి ఏకంగా ఈసారి ఒక్క పదవి కూడా ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందరూ కూడా చెప్పుకుంటారు, చాలామంది రెడ్డి కాంగ్రెసేగా అని చెప్పుకుంటారు. అలాంటి సందర్భంలో ఈసారి సామాజిక కోణంలో చేయడం ద్వారా రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి పక్కన పెట్టింది. మరొక 3 స్థానాలు ఉండడంతో భవిష్యత్తులో ఈసారి అయితే అవకాశం ఉంటుందని ఒక ఆశలైతే కల్పించింది. ఇక మంత్రి పదవి విషయంలో మాత్రం ఎవరైతే పేర్లు బయటకు వచ్చాయో పెద్ద ఎత్తున ఇష్యూ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి అధిష్టానం మాత్రం రాష్ట్ర పీసీసీకి అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసింది. చాలామంది ఈసారి ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, వాళ్ళు మీడియాకు వచ్చి మాత్రం వాళ్ళ ఆవేదన వెలబుచ్చుకునే అవకాశం ఉంటుంది, ఒకరిద్దరు రాజీనామా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అలర్ట్గా ఉండండి, ప్రకటించిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుజ్జగిచ్చే ప్రయత్నం చేయండి అని కూడా అధిష్టానం చెప్పడం. ఆ వెంటనే ఒకవైపు పేర్లు ప్రకటించగానే ఇటు రాష్ట్రానికి సంబంధించిన పీసీసీ అధ్యక్షుడు అలాగే వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ అలాగే కొంతమంది కాంగ్రెస్ సీనియర్ పెద్దలు కూడా నేరుగా ఎవరైతే అసంతృప్తివాదులు ఉంటారో వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం చేయడం, అదే సమయంలో ఇటు ప్రమాణ స్వీకారం కావడం, ఇటు బుజ్జగింపులు 2 కూడా ఏకకాలంలో జరిగాయి. చాలామంది ఎందుకంటే ఒక 4-5 పేర్లు మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ముందు రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కొంతకాలంగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో నేను రాజీనామా చేస్తాను, నా కులమే అడ్డమైతే మాత్రం నేను రాజీనామా చేసి ఇంకొకరిని కూడా ఆ స్థానంలో నిలబెట్టి గెలిపించుకుంటాను, కనీసం రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న హైదరాబాద్ రంగారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కొంతకాలంగా ఆయన డిమాండ్ చేయడం అలాగే లాబింగ్ చేయడం, ఈ క్రమంలో ఆయన రాని పక్షంలో ఆయనను నేరుగా బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇక మంచిర్యాల విషయానికి వద్దాం. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఇటు ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ సీనియర్ నేత చాలా కాలంగా ఆయనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాదాపు ఆయనకు హామీ వచ్చింది, ఇక మంత్రి కాబోతున్నట్టు వార్తలు వచ్చిన సందర్భంలో ఆయనకు రాకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయనను కూడా బుజ్జగించారు. ఇక
ఈ ఇద్దరు పక్క పెడితే నల్గొండ జిల్లాకు వద్దాం. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తుందని ఆయన అంచనా వేశారు. గతంలో అధిష్టాన పెద్దలు కూడా ఆయనకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈసారి అవుతుందని కూడా అంత ప్రచారం జరిగింది. కానీ అన్నకు మంత్రి పదవి ఉండడం, అలాగే నల్గొండ జిల్లాకు ఇప్పటికే ఇద్దరు రెడ్లకు ఇవ్వడం, మరోవైపు ఈసారి సామాజిక కోణంలో చేస్తున్న నేపథ్యంలో ఆయనకు వివిధ కారణాలేమో కానీ ఆయనకు రాకపోవడంతో ఆయన ఒక్కసారిగా నిరాశకు లోనైనట్టు తెలుస్తుంది. ఆయనను కూడా అధిష్టాన పెద్దలు కూడా కలిసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా సమస్యనైతే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంలో ఇటు రాష్ట్రానికి సంబంధించిన కీలక నాయకులు కూడా వాళ్ళ విషయాన్ని చెప్పి అధిష్టానం తప్పకుండా మీకు ప్రాధాన్యత కల్పిస్తుంది, మీరు మాత్రం కాస్త ఓపిక ఉండండి, అర్థం చేసుకోండి అని చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకొక విషయానికి వస్తే మాత్రం నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యత ఈసారి లభిస్తుంది. ఇక సుదర్శన్ రెడ్డికి ఇక దాదాపు మంత్రి పదవి అయిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆయన కూడా రాకపోవడంతో ఆయన ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్టు వార్తలు రావడం, వెంటనే ఈ విషయాన్ని గమనించి పిసిసి అధ్యక్షుడు అలాగే మీనాక్షి నటరాజన్ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేసింది. ఇలా మొత్తానికి ఆశపడ్డారు. దాదాపు మంత్రి పదవి కన్ఫర్మ్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ సామాజిక కోణంలో ఈసారి ముగ్గురికే ఎస్సీ నుండి మాలా మాదిగా అలాగే బీసీ నుండి ఒకరికి ఇవ్వడంతో సామాజిక కోణం ఇవ్వడం, ఈ నేపథ్యంలో గట్టిగా బయటకు వచ్చి కూడా చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఒకవేళ అదే సామాజిక వర్గానికి చెందిన వేరే వారికి ఇస్తే, ఎగ్జాంపుల్ ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఒకరికి ఇస్తే మాత్రం నాకెందుకు ఇవ్వలేదు, నేనేం తక్కువ అని పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ఈసారి ఇటు సోషల్ ఇంజనీరింగ్ అయితే కాంగ్రెస్ అధిష్టానం పాటించడంతో ఇక పెద్ద ఇష్యూ పెద్దగా రాకుండా ఉండడం, అలాగే ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో శరవేగంగా వెంటనే చాలా స్పీడ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇటు ప్రమాణ స్వీకారం జరుగుతుండడం, ఇటు బుజ్జగించే ప్రయత్నం చేయడంతో ఒకేసారి రెండు అంశాలు కూడా తెరపైకి రాకుండా చాలా జాగ్రత్తగా ఇష్యూ బయటికి రాకుండా అయితే ఈసారి అధిష్టానం అయితే ఆ రకంగా ప్రయత్నాలు అయితే చేసింది. అలా మొత్తానికి ఇటు 2-3 విషయాలు మాట్లాడుకుంటే హైదరాబాద్ రంగారెడ్డికి అయితే ఈసారి ప్రాధాన్యత లభించలేదు. ఒక మంత్రి పదవి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ రాలేదు. ఇక నిజామాబాద్ నుండి కూడా ఇవ్వాల్సి ఉండే, నిజామాబాద్కి ఇంతవరకు ఆ జిల్లాకు ప్రాధాన్యత లేదు, ఆ జిల్లాకు కూడా ఇవ్వాల్సిందే. అలా మొత్తానికి హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ 3 జిల్లాలకు మొత్తానికైతే ప్రాతినిధ్యం లేకుండా పోతే ఈసారి మాత్రం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి 3 మంత్రులు అయితే ఈసారి ఉన్నారు. శ్రీధర్ బాబు అయితేంది, అలాగే గడ్డం వివేక్ అయితేంది, దాంతోపాటు అడ్లూరు లక్ష్మణ్ అయితేంది, 3 కూడా ఒకే ప్రాంతానికి ఒకే పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండడంతో ఈసారి ఆ ఖమ్మం తర్వాత ఒకే ప్రాంతంలో వచ్చిన 3 మంత్రులుగా ఈసారి అయితే రికార్డులకు ఎక్కారు. ఇక వివేక్ విషయానికి వస్తే మాత్రం గడ్డం వివేక్ గారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అలాగే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా రాజకీయంగా అన్ని రకాలుగా అయితే వాళ్ళకైతే అవకాశం అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చింది. ఎందుకంటే వివేక్ అన్న వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత వివేక్ కొడుకు ఇప్పుడైతే మాత్రం ఎంపీగా కొనసాగుతున్నారు, పెద్దపల్లి ఎంపీగా. ఇలా ఆయన మంత్రి పదవి, ఒకే కుటుంబంలో ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్యే పదవి, ఒక ఎంపీ పదవి, ఇలా మొత్తం కుటుంబం మొత్తం కూడా రాజకీయంగా ఈసారి అయితే చాలా అవకాశాలు అయితే కల్పించే ప్రయత్నం జరిగింది. ఇలా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సోషల్ ఇంజనీరింగ్ పాటించి 6 స్థానాలు ఉండడంతో 18 మంత్రివర్గంలో 18 స్థానాలు ఉండడంతో ఇక ముఖ్యమంత్రితో అంతా కలిపి కూడా 15 స్థానాలు చేరుకుంది. ఈసారి కుల సమీకరణలను దృష్టిలో పెట్టుకొని సామాజిక కోణంలో ఇవ్వడంతో పెద్ద ఎత్తున విమర్శలు రాకుండా, ఆరోపణలు రాకుండా, అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడింది. ఎవరైతే అసంతృప్తి లోనైనో వాళ్ళని కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే వెనువెంటనే చేయడంతో పెద్ద ఎత్తున డ్యామేజ్ కంట్రోల్ని అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈసారి చేసే ప్రయత్నం అయితే చేసింది. అందులో మాత్రం సక్సెస్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా చూడాలి మరి నెక్స్ట్ ఇంకా 3 స్థానాల్లో బెర్తులు అయితే ఉన్నాయి. అది ఎవరికి కన్ఫర్మ్ అవుతుందో తెలియాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున పోటీ ఉంది. ఇటు రెడ్డి సామాజిక వర్గాల నుండి పోటీ ఉంది, ఇతర సామాజిక వర్గాల నుండి పోటీ ఉంది, ప్రాంతాల పరంగా పోటీ ఉంది, అధిష్టాన పరంగా లాబింగ్ ఉంది. ఇలాంటి సందర్భంలో ఆ 3 ఎవరికి దక్కుతాయని ఒకవైపు క్వశ్చన్ ఉండగా ఈ 3 మంత్రులకు ఎలాంటి శాఖలు ఇవ్వబోతున్నారనే దానిపైన మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంది. చూడాలి మరి దీనికి త్వరలో మాత్రం ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. ఎట్టకేలకు కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ విషయంలో తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఒక ముందడుగేసింది. 6 స్థానాలు పెండింగ్ ఉండగా 3కి అవకాశం కల్పించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 3 మంత్రి పదవుల విషయంలో మాత్రం వాళ్ళ ప్రమాణ స్వీకారం అయిపోయింది. దీంతో ఇక 15 స్థానాలకైతే మాత్రం తెలంగాణ క్యాబినెట్ చేరుకుంది. త్వరలో మరో 3 ప్రకటిస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఇక 18 మంత్రులతో మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణ క్యాబినెట్ కొలువుదీరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.